దుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. విజయవాడ దుర్గగుడిలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి ఇకపై ప్రతి శుక్రవారం అమ్మవారికి గజవాహన సేవ నిర్వహిస్తామన్నారు. రాజవీధి, మాడవీధులను నిర్మించి కొండను పచ్చదనంతో నింపుతామని అన్నారు. కనకదుర్గమ్మ దేవాలయాన్ని భవిష్యత్ తరాల్లో పెద్ద ఎత్తున భక్తుల తాకిడి ఉంటుందన్న ఒక ఉద్దేశంతో సువిశాలమైన ప్రాంగణంగా మాడవీధులతో అమ్మవారి దేవాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఇదే సందర్భంలో రాజవీధి నిర్మాణం ఏదైతే అర్జున వీధి ఉందో అమ్మవారి దేవాలయానికి ఒక రాజవీధిగా దాన్ని మలుచుతూ భవిష్యత్తులో ప్రతి శుక్రవారం కూడా గజవాహన సేవా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలని ఒక నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. అత్యంత సుందరంగా గ్రీనరీతోటి నిండే విధంగా ఈ కొండని మలచటం, అలానే బహుముఖంగా 4-5 వెంపుల నుంచి కూడా ఈ దేవాలయానికి మార్గాలని ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ఈ మాస్టర్ ప్లాన్లో ఉన్న కారణంగా ఆ దిశగా ఈ నిర్మాణాలను సాగటం కోసం ఐఏఎస్ అధికారిని నియమించడం జరిగింది.